నమస్కారం. టుడే we are going to practice some yoga asanas for sciatica. కొన్ని సింపుల్ ఆసనాస్ చేద్దాం సయాటికా గురించి. సింపుల్గా వీటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కాజెస్ ఆఫ్ సయాటికా. ఏజ్ పెరిగే కొద్దీ నరాల బలహీనత రావడం, బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా వస్తుంది, ప్లస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ప్లస్ మీ సిట్టింగ్ జాబ్ కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల కూడా ఈ సయాటికా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్గా వెయిట్ లిఫ్ట్ చేయడం, సడన్గా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు, అండ్ డీజెనరేటెడ్ డిస్క్ అంటే ఏంటంటే వెన్నుపూసల మధ్య ఉండే మెత్తటి పదార్థం అది గట్టిపడుతుంది. దానివల్ల పక్కన ఉన్న నరాల మీద ఎఫెక్ట్, అది బయటికి వచ్చి నరాల మీద ఎఫెక్ట్ పడడం, మీ మెడ నొప్పులు రావడం, అదంతా ఇవన్నీ రీజన్స్ ఫర్ సయాటికా. ఇవి కాక ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సిట్ కంఫర్టబుల్లీ, మీ కాళ్ళని బాగా ఫ్రీ చేసుకోండి. ఫ్రీ యువర్ లెగ్స్. ఫస్ట్ చాలామందికి థైస్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, హిప్ జాయింట్, థైస్, ఇవి బాగా ఫ్రీ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ లెగ్, మీ థైని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే మీ హిప్ జాయింట్ ఫ్రీ అవుతుంది. సేమ్ లెఫ్ట్ లెగ్, మూవ్ కంఫర్టబుల్లీ. మీ హిప్ జాయింట్స్ రెండు ఫ్రీ చేసుకున్నాక స్లోగా కాలు స్ట్రెచ్ చేసి బాగా ఫ్రీ చేసుకోండి. ఫ్రీ యువర్ లెగ్స్ అండ్ లే డౌన్ బ్యాక్. స్లోగా వెనక్కి పడుకోండి. దీన్ని ఏష్టికాసన అంటారు. బాడీ అంతా స్ట్రైట్గా ఉంచేసి చేతివేలు కలపాలి. ఫస్ట్ ఇంటర్లాక్ ఫింగర్స్ అండ్ స్లోలీ రేజ్ యువర్ హ్యాండ్స్ అబోవ్ యువర్ హెడ్. చేతులు పైకి తీసుకొని మీ జాయింట్స్, మజిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ చేయండి కంఫర్టబుల్గా. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్ట్రెచ్ కంఫర్టబుల్లీ. స్ట్రెచ్ స్ట్రెచ్. మీకు ఎంత వీలైతే అంత బాగా స్ట్రెచ్ చేయండి. అన్ని జాయింట్స్, మజిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసుకోండి. మళ్ళీ కాలు ఫ్రీ చేసుకోండి. అగైన్ ఫ్రీ యువర్ లెగ్స్, ఫ్రీ యువర్ హెడ్ అండ్ నెక్, షోల్డర్స్. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇన్హేల్, స్ట్రెచ్ ఆల్ యువర్ జాయింట్స్, స్ట్రెచ్ ఆల్ యువర్ జాయింట్స్. అన్ని జాయింట్స్ మధ్యలో స్ట్రెచ్ చేయండి. బాడీలో అన్ని నరాలని, కండరాలని, ఎముకల జాయింట్స్ని అన్ని స్ట్రెచ్ చేయండి. ఫ్రీ యువర్ లెగ్స్. వన్ మోర్ టైం. స్ట్రెచ్ స్ట్రెచ్ అండ్ రిలీజ్. బాగా స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసుకోండి. Stretch comfortably. Comfortable breathe in, breathe out and release. Relax. Comfortable breathe in, breathe out. Free your legs, free your hip. కాళ్ళు మడిచి అటు ఇటు ఊపుతూ నడుము ఫ్రీ చేసుకోండి. ఫోల్డ్ యువర్ లెగ్స్, మూవ్ సైడ్ టు సైడ్. ఫ్రీ యువర్ హిప్, ఫ్రీ యువర్ లోవర్ బ్యాక్. మీరు లోవర్ బ్యాక్ని, లోవర్ అబ్డామిన్ని ఫ్రీ చేసుకోండి. ఫ్రీ కంఫర్టబుల్లీ. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులు తల పక్కనైనా ఉంచవచ్చు, నడుము పక్కనైనా ఉంచవచ్చు, యాజ్ ఫర్ యువర్ కంఫర్ట్. ఇప్పుడు స్లోగా మనం కుడి కాలుని ఎడమతో మీద పడతాం. కీప్ యువర్ రైట్ ఫుట్ అండ్ లెఫ్ట్ థై. మూవ్ యువర్ రైట్ సైడ్ అప్ అండ్ డౌన్. కుడి కాలుని పైకి కిందికి ఊపుతూ ఉండండి. మీ రైట్ హిప్ జాయింట్ ఫ్రీ అయిపోతుంది. మీకు ఏమంటే హిప్ టైట్నెస్ వల్ల కూడా సయాటికా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హిప్ జాయింట్ బాగా ఫ్రీ చేసుకోండి. థై మజిల్, హిప్ జాయింట్ బాగా ఫ్రీ చేసుకోండి. ఒక 10 to 15 టైమ్స్ బాగా పైకి కిందికి ఊపిన తర్వాత మీ లెఫ్ట్ థై పట్టుకోండి, ఎడమ తోడని పట్టుకోండి నెమ్మదిగా. హోల్డ్ యువర్ లెఫ్ట్ థై విత్ బోత్ ద హ్యాండ్స్. కుడి చేయి లోపల నుంచి, ఎడమ చేయి బయట నుంచి. రైట్ హ్యాండ్ ఫ్రమ్ ఇన్సైడ్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కంఫర్టబుల్గా పట్టుకొని మీకు లెఫ్ట్ థైని పొట్టమినికి లాగండి, ఎడమ తోడని పొట్టమినికి లాగండి. కంఫర్టబుల్గా లాగండి ఎంత వీలైతే అంత. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉండాలి. మీకు ఎంత వీలైతే అంత. ఒకవేళ చేతులతో లాగడానికి ఇబ్బంది అయితే ఏదైనా కుషన్ కానీ, ఒక టవల్ కానీ ఏదైనా పట్టుకొని లాగండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు రైట్ సైడ్ హిప్ దగ్గర మీకు స్ట్రెస్ వస్తుంది. స్లోలీ రిలీజ్. కీప్ రైట్ లెగ్ డౌన్. కుడి కాలు కింద పెట్టేసేయండి. థైస్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఫ్రీ చేసుకోండి. లెగ్స్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద ఉంచండి. Keep your right foot and left foot and right thigh. Free your left hip joint, thigh muscle. లెఫ్ట్ హిప్ని ఫ్రీ చేసుకోండి, థై మజిల్ని ఫ్రీ చేసుకోండి. మెయిన్ హిప్ జాయింట్ ఫ్రీ ఉంటేనే మీకు తొందరగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు రైట్ థై పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ లోపల నుంచి, రైట్ హ్యాండ్ బయట నుంచి. చేతివేలు కలిపేసేయండి, ఇంటర్లాక్ ఫింగర్స్ అండ్ కంఫర్టబుల్ పుల్లింగ్. స్లోగా మీ పొట్టమీనికి లాగండి నెమ్మదిగా.
దానివల్ల మీకు రైట్ హిప్ జాయింట్ దగ్గర లెఫ్ట్ హిప్ జాయింట్ దగ్గర మీకు ఒక స్ట్రెస్ వస్తుంది. మీకు చేతులతో పట్టుకోవడానికి కొంతమందికి బాగా టైట్గా ఉంటాయి ఇనీషియల్గా. ఆ టైట్నెస్ వల్ల మీకు ఆ చేతులతో పట్టుకోవడానికి ఇబ్బంది అవుతే టవల్తో పట్టుకొని స్లోగా లాగండి. మీకు ఇంకా అడ్వాన్స్గా అనిపిస్తే లెగ్ పైకి కిందికి మూవ్ చేస్తూ ఫ్రీ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అండ్ స్లోలీ కీప్ రైట్ లెగ్ డౌన్. కుడి కాలు కింద పెట్టండి, ఎడమ కాలు కూడా కింద పెట్టేసేయండి. థైస్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఫ్రీ చేసుకోండి. ఈచ్ లెగ్ 2 times చేసుకోండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఈచ్ లెగ్ 2 to 3 times యాజ్ ఫర్ యువర్ కంఫర్ట్. ఎందుకంటే మీ సీరియస్నెస్ని బట్టి మీన్స్ అంటే మీ సివియారిటీ పెయిన్ బట్టి ఒక ఆసనాన్ని ఎక్కువసార్లు చేస్తూ ఉంటే మీకు బాడీ ఫ్రీ అవుతుంది. మళ్ళీ ఒకసారి బాడీ అంతా స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ చేయండి. జస్ట్ రిలాక్స్. నౌ వి గో ఫర్ అనదర్ ఆసన, పవనముక్తాసన. ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. స్లోగా 2 చేతులతో పట్టుకోండి, మోకాలు కింద పట్టుకోండి. హోల్డ్ బిలో నీ, షిన్ బోన్ అంటారు. ఒకవేళ పైనుంచి పట్టుకోవడానికి ఇబ్బంది అయితే లోపల నుంచి పట్టుకోవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి. ఇనీషియల్గా బాడీ టైట్ ఉన్నప్పుడు ఎక్కువ ఫోర్స్ చేయకండి. స్లోగా మీ కంఫర్ట్ని బట్టి చేతులను పైన కానీ షిన్ బోన్ అయినా పట్టుకోండి, లేకుంటే థాయ్ మజిల్ అయినా పట్టుకోండి. అంటే ముఖాలు కింద ఎముకనైనా పట్టుకోండి, లేదంటే తొడనైనా పట్టుకోండి. మెల్లగా ప్రెజర్ పెంచుతూ ఉండండి, పొట్ట మీద ప్రెజర్ పెంచుతూ ఉండండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట కూడా లోపల లాగితే మీకు గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీకు ఈ పవనముక్తాసన వల్ల రిలీజ్ అవుతుంది. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. పవనముక్త అంటే రిలీజింగ్ గ్యాస్. పవనముక్తాసన వల్ల మీకు ఈ హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీకు తగ్గిపోతాయి, యాజ్ వెల్ యాజ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, సయాటికా, పొట్ట కూడా తగ్గుతుంది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా చేయండి. కంఫర్టబుల్గా ఇనీషియల్గా ఒక 5 to 10 seconds హోల్డ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డే బై డే అప్ టు 30 to 40 seconds, 1 minute వరకు ఒక ఆసనంలో ఉండొచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. మెయిన్ ఏంటంటే కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలగాలి, కంఫర్టబుల్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఉండాలి, హోల్డింగ్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. ఒక ఆసనంలో ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం అని కాదు, ఎంత కంఫర్టబుల్గా హోల్డ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. స్థిర సుఖం ఆసనం అంటారు. అంటే మీకు కంఫర్ట్గా స్టేబుల్గా ఉండగలిగితే అది ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి ట్రై చేద్దాం. స్లోగా 2 కాళ్ళు పొట్ట మీద తీసుకోండి, 2 చేతులు కలిపేసేయండి, చేతివేలు కలిపేసేయండి. ఇంటర్లాక్ ఫింగర్స్. మీ హిప్ పైకి లేయకుండా జస్ట్ కంఫర్టబుల్గా థైస్ని పొట్ట మీద ప్రెస్ చేయండి. ఎవ్రీ బ్రీత్ అవుట్లో పొట్ట లోపల లాగడానికి ట్రై చేస్తూ ప్రెజర్ పెంచుతూ ఉండండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంఫర్టబుల్ ఉండాలి, ఎక్కడ హోల్డ్ చేయకూడదు, శ్వాసను ఎక్కడ ఆపకూడదు. యూ షుడ్ కంటిన్యూ యువర్ బ్రీదింగ్. మీకు ఎంత వీలైతే అంత పట్టుకోండి, ఇంకా దగ్గరికైనా పట్టుకోవచ్చు. ఫస్ట్ చేతివేలు కలపడానికి రాకుంటే విడిగా పట్టుకోండి. మీకు చేతివేలు కలపడానికి వస్తే ఇంకా దగ్గర పట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఆసనాన్ని మనకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఆసనాన్ని ప్రతి ఒక్కరు చేయొచ్చు. వాళ్ళ లిమిటేషన్స్ బట్టి స్లోగా స్టార్ట్ చేస్తే రాను ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కొంచెం అడ్వాన్స్గా కూడా చేయొచ్చు. యోగా ఈజ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ ఓన్లీ సమ్ పీపుల్ అని కాదు, కొంతమందికి అని కాదు, ఎవరైనా చేయొచ్చు యోగా. వాళ్ళ బాడీ లిమిటేషన్స్ బట్టి చిన్నగా స్టార్ట్ చేస్తే అయిపోతుంది. రిలాక్స్. కాళ్ళు చేతులు ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం. సేతుబంధ ఆసన్. చేతులు నడుము పక్కన ఉంచండి. కీప్ హ్యాండ్స్ బిసైడ్ యువర్ హిప్. మీ చేయి మధ్య వేలు మీ హీల్కి టచ్ అయ్యేటట్లు ఆ లెవెల్లో ఉంచేసి స్లోగా నడుము పైకి లేపండి. బ్రీద్ ఇన్ చేస్తూ కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీరు ఇట్లా ఒక 15-20 times రిపిటేషన్ చేసుకోవచ్చు. మీకు కంఫర్ట్ని బట్టి ఆ లెగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. స్టార్టింగ్లో చేసేవాళ్ళు సింపుల్ రిపిటేషన్స్ చేసి తర్వాత హోల్డ్ చేయండి.
ఎంత వీలైతే అంత హోల్డ్ చేసుకోండి, ఎంతసేపు అయితే ఎంతసేపు. స్లోగా ఎంత వీలైతే అంత మీ చెస్ట్, మీ చిన్ వరకు రావాలి, మీ ఛాతిని మీ గడ్డం వరకు వచ్చేటట్లు లేపుతూ ఉండాలి మెల్లగా. బ్రీద్ ఇన్ స్లోలీ, కీప్ డౌన్ అండ్ రిలాక్స్. థైస్ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఫ్రీ చేసుకోండి ఒకసారి. కావాలంటే మధ్య మధ్యలో మీరు లెగ్స్ స్ట్రైట్ చేసి ఫ్రీ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. స్లోగా నడుము పైకి లేపండి. కొంచెం అడ్వాన్స్గా ఏంటంటే మీ ఎల్బో సపోర్ట్, మోచేతులు సపోర్ట్ తీసుకొని మీ అరచేతుల్ని నడుము కింద పెట్టండి. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎల్బోస్ కీప్ యువర్ హ్యాండ్స్ అండర్ హిప్ అండ్ లిఫ్ట్ యువర్ హిప్. ఎంత వీలైతే అంత నెమ్మదిగా లేపండి. హీల్ కూడా రేజ్ చేయొచ్చు మీ కంఫర్ట్ని బట్టి. స్లోగా మీ చెస్ట్ చిన్ వరకు వచ్చేటట్లు. సేతుబంధ అంటే బ్రిడ్జ్, ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. దీనివల్ల ఏంటంటే మీకు వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇన్ ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా ఉంటాయి. మీకు ఎలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు చేస్తూ ఉంటే ఇన్ ఫ్యూచర్లో మీరు ఎలాంటి ఇష్యూస్ రావు. ప్లస్ హెల్తీగా ఉంటారు, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మళ్ళీ ఒకసారి బాడీ ఫ్రీ చేసుకోండి. స్ట్రెచ్ అండ్ రిలీజ్, స్ట్రెచ్ అండ్ రిలీజ్. హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, లెగ్స్ ఫ్రీ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ లిమిటేషన్స్ బట్టి ఫ్రీగా కంఫర్టబుల్గా చేయండి. ఎక్కడ టెన్షన్ పడకూడదు, ఎక్కడ రెసిస్టెన్స్ ఫోర్స్గా చేయకూడదు. చాలా స్లోగా కంఫర్టబుల్గా చేస్తూ ఉంటే 1 వీక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ కంటిన్యూస్గా ఉండాలి. ఒకరోజు చేసి మధ్యలో గ్యాప్ తీసుకొని అలాంటివి చేయకూడదు. నౌ వి గో ఫర్ అనదర్ ఆసన. దీన్ని ఆనంద బాలాసన అంటారు, హ్యాపీ బేబీ పోజ్. కంఫర్టబుల్గా ఉంటే పాదాల లోపల నుంచి పట్టుకోవచ్చు, లేదంటే బయట నుంచి అయినా పట్టుకోవచ్చు. మీకు ఒకవేళ పాదాలు పట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మీరు యాంకిల్ దగ్గర, మెడమ దగ్గర పట్టుకొని మోకాలు వంచి ఉండాలి. యూ షుడ్ బెండ్ యువర్ నీస్, హోల్డ్ యువర్ ఫీట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ యువర్ యాంకిల్స్. మీ థాయిస్ని పైనుంచి బాగా ప్రెస్ చేయండి. ఆ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అక్కడ హిప్ జాయింట్ దగ్గర ఉన్న నర్వ్స్ మీద ప్రెజర్ పడుతుంది, అక్కడ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆనంద బాలాసన్. మీరు చిన్నపిల్లలు 1 year లోపల ఉన్న పిల్లలంతా వాళ్ళ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు. సేమ్ థింగ్ మనం ఇది చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 15 to 20 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేదు అంటే కొంతసేపటికి వదిలేసి స్లోగా కాలు కింద పెట్టేసేయండి. కీప్ లెగ్స్ డౌన్ స్లోలీ. దీన్ని 2-3 సార్లు మీరు కంటిన్యూస్గా రిపిటేషన్స్ చేస్తూ ఉండండి. ఇది చాలా యూజ్ఫుల్ ఆసన. ఏ ఆసన అయినా చిన్నపిల్లలాగా చేయడానికి ట్రై చేయాలి. 1 year బేబీ వరకు మనం చేసిన పోజెస్ అన్నీ యోగాసనాల్లో ఉంటాయి. మళ్ళొకసారి ట్రై చేస్తున్నాం. జస్ట్ కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రెస్ కంఫర్టబుల్లీ. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీకు ఎక్కడ ప్రెజర్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. హిప్ జాయింట్స్లో ప్రెజర్ వస్తుంది, లోయర్ అబ్డామిన్, లోయర్ స్పైన్, టెయిల్ బోన్, అక్కడంతా ప్రెజర్ వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు కొంచెంసేపు కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటే మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. మీరు బ్రీత్ ఆఫ్ చేశారంటే పొజిషన్లో ఎక్కువసేపు ఉండలేరు. కాబట్టి కంఫర్టబుల్గా ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలీజ్, రిలాక్స్. కాళ్ళు బాగా ఫ్రీ చేసుకోండి. ఫ్రీ యువర్ లెగ్స్. జస్ట్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్. మళ్ళీ ఒకసారి బాడీ అంతా స్ట్రెచ్ చేసి రిలాక్స్ చేసుకోండి. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తున్నా అంటే కొంతమంది కంటిన్యూస్గా చేయలేరు కాబట్టి మధ్య మధ్యలో కొంచెం ఒక 1 minute రిలాక్స్ అవుతుంది, 1/2 minute to 1 minute నెక్స్ట్ ఆసనానికి ప్రిపరేషన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నడుము ఫ్రీ చేసుకోండి. ఆసనాన్ని విన్యాస అంటాము, మధ్యలో రిలాక్స్ చేసే దాన్ని ఉపవిన్యాస అంటారు. ఇప్పుడు పొటమిన్ తిరగండి. టర్న్ టు అన్ అబ్డామిన్, ప్రోన్ పోజ్. కాళ్ళు మడిచి అటు ఇటు ఊపుతున్నాడు, ఫ్రీ చేసుకోండి. ఫోల్డ్ యువర్ లెగ్స్, మూవ్ సైడ్ టు సైడ్, ఫ్రీ యువర్ హిప్, ఫ్రీ యువర్ లోవర్ బ్యాక్, లోవర్ అబ్డామిన్. ఇప్పుడు మనం భుజంగాసన ట్రై చేద్దాం.
కాళ్ళు రెండు దగ్గర పెట్టండి. కీప్ లెగ్స్, జాయింట్ యువర్ లెగ్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్ మొత్తం స్ట్రెచ్ చేసి ఉంచండి. కంఫర్టబుల్గా ఉంచండి. చేతులు మీకు ఛాతీ కంటే కొంచెం కిందికి పెట్టండి. కీప్ యువర్ హ్యాండ్స్ బిసైడ్ యువర్ రిబ్ గేజ్, మీ చెస్ట్ కన్నా కింద ఉండేదాన్ని రిబ్ గేజ్ అంటారు. స్లోగా చెస్ట్ని నాభి వరకు లేపండి నెమ్మదిగా. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులు వంచే ఉండాలి. కీప్ ఎల్బో బెండ్. Comfortable, breathe in, breathe out. We'll try one more time. Breathe in, slowly raise your chest up to navel level. పొజిషన్కి వెళ్ళాక లోయర్ అబ్డామిన్ అబ్జర్వ్ చేయండి, లోయర్ బ్యాక్ అబ్జర్వ్ చేయండి, మీ బటాక్స్ని అబ్జర్వ్ చేయండి, లెగ్స్ని అబ్జర్వ్ చేయండి. మీ లెగ్స్ని బాగా ఎంగేజ్ చేసి ఉంచండి, స్ట్రెచ్ చేసి ఉంచండి. ఇనీషియల్గా 5 to 10 seconds అంటే 2 to 3 బ్రీదింగ్స్ ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ 1 బ్రీతింగ్ ఉన్నా సరిపోతుంది. వన్స్ బాడీకి మనకు అలవాటు చేయడానికి 1 or 2 బ్రీతింగ్తో స్టార్ట్ చేసి 5 to 10 బ్రీతింగ్స్ వరకు కూడా ఉండొచ్చు. నాకు ఫర్ శలభాసన్కి మీ హ్యాండ్స్ థైస్ కింద ఉంచండి. కీప్ హ్యాండ్స్ అండర్ థైస్. లెగ్స్ బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. ఫస్ట్ వి డూ విత్ రైట్ లెగ్. నెమ్మదిగా కుడికాలు మర్చండి. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. స్లోలీ లిఫ్ట్ యువర్ థాయ్ని లిఫ్ట్ చేయండి. మీ తొడని లిఫ్ట్ చేసి లెగ్ని స్ట్రైట్ చేయండి. లిఫ్ట్ యువర్ థాయ్ అండ్ మేక్ లెగ్ స్ట్రైట్. స్ట్రెచ్ యువర్ యాంకిల్, నీ జాయింట్, థాయ్ మజిల్, హిప్ జాయింట్. కాళ్ళు మొత్తాన్ని బాగా స్ట్రెచ్ చేసి కొంచెంసేపు అలా ఉంచండి. నా వీడియో లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి స్లోగా థాయ్ లిఫ్ట్ చేసి తర్వాత లెగ్ స్ట్రైట్ చేయండి. స్ట్రెచ్ యువర్ థాయ్ మజిల్, నీ జాయింట్, యాంకిల్. కాలు మొత్తాన్ని బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. మళ్ళీ కాలు మడిచి కింద పెట్టేసేయండి. ఇనీషియల్గా జస్ట్ సింపుల్గా ఒక 5 to 10 seconds ఉంచడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వేరియేషన్ శలభాసన్లో మీకు చేతివేలు వెనక కలపగలిగితే కలపండి, లేదంటే మీ బటక్స్ని పట్టుకోండి, సీట్ని పట్టుకొని స్లోగా లెగ్స్ని అప్పర్ బాడీ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. చేతులు వదిలేసైనా మీరు ఇలా స్ట్రెచ్ చేసి ఉంచండి. దీనిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మీ బటక్స్ని పట్టుకొనైనా లిఫ్ట్ చేయొచ్చు, లేదా చేతివేలు కలిపి లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే చేతులు వెనక్కి పెట్టి లిఫ్ట్ చేయొచ్చు. రిపిటేషన్స్ చేయండి మెల్లగా. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్ అట్లా చేస్తూ 10 to 15 times చేస్తూ మీ బాడీలో ఉన్న ఆ స్టిఫ్నెస్ అంతా ఫ్రీ చేసుకోవచ్చు. మళ్ళీ కాళ్ళు మడిచి అటు ఇటు ఊపుతున్నాడు, ఫ్రీ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీంట్లో ఇంకొక వేరియేషన్ కూడా ట్రై చేద్దాం. మళ్ళీ లెగ్స్ స్ట్రెచ్ చేసి ఉంచండి. చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. పొట్ట మీద బ్యాలెన్స్ చేస్తూ మీ అప్పర్ బాడీ లెగ్స్ రెండు లిఫ్ట్ చేయాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, breathe out down, breathe in up, breathe out down. కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీనివల్ల మీకు మొత్తం ఎంటైర్ స్పైన్ స్ట్రెంత్ అవుతుంది, లెగ్స్ స్ట్రెంత్ అవుతాయి, అప్పర్ బాడీ మొత్తం స్ట్రెంత్ అవుతుంది. ఫోల్డ్ యువర్ లెగ్స్, మూవ్ సైడ్ టు సైడ్, ఫ్రీ యువర్ హిప్. కాళ్ళు మడిచి అటు ఇటు ఊపుతున్నాడు, ఫ్రీ చేసుకోండి. కాళ్ళు ఫ్రీ చేసుకోండి. రిలాక్స్ ఇన్ మకరాసన్, దీన్ని మకరాసన్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ ఫర్ అర్ధ ధనుర్శలభాసన్. ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి యాంకిల్ పట్టుకొని కాళ్ళని కిందికి లాగండి. తలని ఎడమ వైపు తిప్పండి, లెఫ్ట్ సైడ్ తిప్పండి. పుల్ ఇట్ డౌన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తలని కుడివైపు తిప్పి కాళ్ళని కిందికి లాగండి. బాగా ప్రెస్ చేయండి, బాగా లాగి ప్రెస్ చేయండి. స్లోలీ రిలీజ్. దీనివల్ల మీ హిప్ జాయింట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. రిలాక్స్. నెక్స్ట్ అర్ధ ధనుర్శలభాసన్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి నెమ్మదిగా. లెఫ్ట్ హ్యాండ్ మీ తల పక్కన ఉంచండి.
బ్రీద్ ఇన్ చేస్తూ మీరు రైట్ లెగ్ని పైకి లేపండి. బ్రీద్ అవుట్, రిలీజ్. ఇలాంటి రిపిటేషన్ చేసుకోవచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. డోంట్ డూ ఫోర్స్ఫుల్లీ. మీరు ఇంకా కంఫర్టబుల్గా ఉంటే మీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రెచ్ చేసి అలా హోల్డ్ చేయొచ్చు. లేదు అంటే లెఫ్ట్ హ్యాండ్ కిందనే పెట్టేసి సపోర్ట్తోనే లిఫ్ట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు చేత్తో పాదాన్ని పట్టుకోవడానికి వీలు కాకుంటే మీరు టవల్ కానీ ఏదన్నా స్ట్రైప్ కానీ పట్టుకొని మీ యాంకిల్ దగ్గర పెట్టి దాన్ని లాగండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిపిటేషన్. స్లోగా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ కొంచెం స్ట్రెచ్ చేసుకోండి. ఒక 4-5 రిపిటేషన్స్ చేసిన తర్వాత స్లోగా కంప్లీట్గా లిఫ్ట్ చేసి మీరు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కూడా లిఫ్ట్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్ లెగ్ కూడా స్ట్రెచ్ చేసి ఉంచండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. ధనురాసన వల్ల మీకు బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ బాగా స్ట్రెంత్ అవుతాయి. స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అన్ని మజిల్స్ ఆల్మోస్ట్ టోటల్ 95 to 99% మజిల్స్ స్ట్రెంత్ అవుతాయి. లెగ్స్ ఫోల్డ్ చేసి అటు ఇటు నడుము ఫ్రీ చేసుకోండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి. చేతులు చెస్ట్ పక్కన ఉంచండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకొని స్లోగా పైకి వచ్చేసేయండి. రేజ్ యువర్ చెస్ట్ అండ్ స్లోలీ కమ్ అప్. కమ్ టు క్యాట్. నెక్స్ట్ అశ్వసంచలనాసన ట్రై చేద్దాం. క్యాట్ పోజ్కి వచ్చేసి స్లోగా రైట్ లెగ్ని ముందుకు తీసుకోండి. 2 చేతుల మధ్యలో పట్టండి. లెఫ్ట్ లెగ్ని ఎంత వీలైతే అంత వెనక్కి స్ట్రెచ్ చేసి ఉంచండి. లెఫ్ట్ యాంకిల్ కూడా ఫ్రీగా ఉంచండి. లుక్ ఫార్వర్డ్, ముందుకు చూస్తుండండి. అశ్వసంచలనాసన్, హార్స్ రెడీ టు రన్ అన్నట్లు. నెక్స్ట్ పర్వతాసన్కి స్లోగా కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పదాలు మొత్తం అంచడానికి ట్రై చేయండి. ఇనీషియల్గా అనకున్నా పర్లేదు. స్లోలీ కీప్ నీస్ డౌన్. మొక్కలు కింద పెట్టి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రిపీట్ చేద్దాం. రిపీట్ విత్ లెఫ్ట్ లెగ్. ఎడమ కాలుని చేతుల మధ్య ఉంచండి. మళ్ళీ పర్వతాసన్. సేమ్ ఇది అశ్వసంచలనాసన్, తర్వాత పర్వతాసన్, మళ్ళీ అశ్వసంచలనాసన్, పర్వతాసన్. ఇలా మీరు ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండండి. ఈ రిపిటేషన్ వల్ల ఏంటంటే మీకు బాడీలో బాగా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పర్ బాడీ లోయర్ బాడీ అన్నీ బాగా స్ట్రెంత్ అవుతాయి. జస్ట్ నడుము ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు విపరీత కర్ణి అంటారు దీన్ని. జస్ట్ వాల్ సపోర్ట్తో చేయాలి. గోడకి దగ్గరికి వెళ్ళి కాళ్ళని గోడ మీద పెట్టండి. మీ నడుము కింద బ్లోస్టర్ని పెట్టండి. స్లోగా మీ కంఫర్ట్ని బట్టి మీ గోడకి మీ బాడీకి మధ్య డిస్టెన్స్ ఇనిషియల్గా కొంచెం దూరంగా ఉంచండి. ఎందుకంటే థైస్ బాగా టైట్ ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్తే ఎక్కువ పెయిన్ వస్తుంది. కాబట్టి కొంచెం దూరంగానే చేయండి. నేను మా దగ్గర నడుము పైకి కిందికి అట్లా రిపిటేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఏదైనా మీ లిమిటేషన్స్ బట్టి మీ కంఫర్ట్ని బట్టి చేయండి. డోంట్ డూ ఫోర్స్ఫుల్లీ. ఎక్కువ బలవంతంగా ఏది చేయకూడదు. పక్క వాళ్ళు చేస్తున్నారని మనం డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండ్ డూ కంఫర్టబుల్లీ. ఇప్పుడు గోడ కొంచెం దగ్గరగా ట్రై చేద్దాం. ట్రై విత్ నియర్ టు వాల్. ఇనీషియల్గా సపోర్ట్ పెట్టుకొని చేయండి. Initially you have to do with support. Once you get flexibility you can do without support. Comfortable breathe in breathe out. ఎగ్జాక్ట్గా లోవర్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్స్ బాగా ఫ్రీగా వదిలేసి ఒక 1 to 2 minutes అట్లానే రిలాక్స్గా ఉండొచ్చు మీ కంఫర్ట్ని బట్టి. ఈవెన్ నీ జాయింట్ ఫోల్డ్ చేసి కూడా ఇలా రిలాక్స్ అవ్వచ్చు. Comfortable breathe in breathe out. Slowly release and relax. బాడీని అంతా ఒకసారి స్ట్రెచ్ చేసి రిలాక్స్ చేసుకోండి. స్ట్రెచ్ అండ్ రిలాక్స్. ప్రాక్టీస్ అంతా అయిపోయాక ఒక 5 నిమిషాలు బాగా బాడీని ఫ్రీగా వదిలేసి యోగ నిద్రలో రిలాక్స్ అవ్వాలి. కంపల్సరీ రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే బాడీలో
స్ట్రెచ్ చేసినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ అన్నీ మనం ఆక్సిజన్తో రీప్లేస్ చేయాలి. అప్పుడే బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. యోగాకి జిమ్కి అదే తేడా. జిమ్లో ఏంటంటే కంటిన్యూస్గా వితౌట్ బ్రీతింగ్ ప్యాటర్న్ బాడీ మీద బాగా వెయిట్ వేస్తారు. దానివల్ల వాళ్ళకి తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. బట్ రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. స్లోగా కుడివైపు తిరిగి లేచి కూర్చోండి. సిట్ కంఫర్టబుల్లీ, కీప్ బ్యాక్ స్ట్రైట్. ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోండి. డూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, టేక్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా. Yoga is the prevention of better than cure. Do subscribe, share it and like it. Thank you so much. Thank you everyone.